నమస్కారం ఏడీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని పర్యటనకు ముమ్మరంగా కొనసాగుతున్న ఏర్పాట్లు. ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన ప్రజాప్రతినిధులు, ట్రాఫిక్ ఆంక్షలపై సూచనలు చేసిన జిల్లా ఎస్పీ. పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకాలు వేయించాలన్న డిఎంఎన్హెచ్ఓ 3వ తేదీన జరగనున్న టీకాల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు వెల్లడి. తలమడుగులో అంగరంగ వైభవంగా సాగిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున తరలివచ్చిన భక్తజనం. గోవింద నామస్మరణతో మారుమోగిన ఆలయ పరిసరాలు. ప్రధాని నరేంద్ర మోదీ జిల్లా పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 4న ప్రధాని జిల్లా పర్యటన నేపథ్యంలో సభ ఏర్పాట్లను స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఎంపీ స్వయం బాపురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్లతో కలిసి సభాస్థలిని పరిశీలించారు. జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, ఆదినాథ్, మయూర్ చంద్ర తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 45 ఏళ్ల తర్వాత ఆదిలాబాద్కు ప్రధానమంత్రి వస్తున్నారని అన్నారు. 4 నెలల వ్యవధిలోనే రెండవసారి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రధాని పర్యటించడం విశేషమని పేర్కొన్నారు. దాదాపు 1,00,000 మందితో సభ నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రావడం, నవంబర్ తర్వాత రెండోసారి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో వారు పర్యటన చేయడం, గతంలో ఎన్నడూ లేని విధంగా 45 సంవత్సరాల వరకు ఏ ప్రధానమంత్రి రానటువంటి ఈ ప్రాంతంలో 4 నెలల కాలంలో 2 సార్లు ప్రధానమంత్రి గారు రావడం, కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం, ఇనాగ్రేషన్ చేయడం, గతంలో కూడా ఏ ప్రభుత్వం చేయనంతగా ఈ తెలంగాణ ప్రాంతానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు సాయం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజల్ని ఆదుకొని కాపాడినటువంటి నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి అభిమానంతో వారు ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. గతంలో ఆదిలాబాద్ నుంచి ఒక పార్లమెంట్ సభ్యుడిని మేము బహుమానంగా ఇచ్చాం. ఈసారి అత్యధిక మెజార్టీతోటి మరోసారి ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీతోటి భారతీయ జనతా పార్టీకి బహుమానంగా ఇవ్వడమే కాకుండా యావత్ తెలంగాణలో అత్యధిక సీట్లు మేము గెలవబోతా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణలో రాబోయేది కాషాయం జెండా, రేపు రాబోయేది రామరాజ్యం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి దాదాపు 1,00,000 పై చిలుకు ప్రజలతోటి పబ్లిక్ మీటింగ్ ఇక్కడ జరగబోతా ఉన్నది. మరోవైపు తాంసీ, తలమడుగు మండలాల కార్యకర్తలతో బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ సమావేశాన్ని ఏర్పాటు చేసి శ్రేణులతో సుదీర్ఘంగా చర్చించారు. మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో పాటు పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సామ సంతోష్ రెడ్డి, మండల అధ్యక్షులు సోమ ప్రవీణ్ రెడ్డి, స్వామి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న బహిరంగ సభకు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రేపు నేను భీంపూర్ మండలం కూడా సందర్శిస్తా ఉన్నాను. ఈ రకంగా 2 మండలాల వారు ప్రతి విషయంలో అడుగుపెట్టి చాలా మంది జనాన్ని తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. తప్పకుండా ఈ సభను వారు విజయవంతం చేస్తారని ఆశిస్తా ఉన్నాం. ఇదిలా ఉంటే ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని పలు రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ఎస్పీ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి భద్రతా చర్యల్లో భాగంగా స్థానిక ఏరోడ్రమ్, పరిసర ప్రాంతాలు సాధారణ ప్రజలకు నిషేధిత ప్రాంతాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. కచ్కంటి గ్రామ ప్రజలు పట్టణానికి రావడానికి పాత సాత్నాల రహదారిని వాడుకోవాలని, ఏరోడ్రమ్లోనికి అనుమతి ఉండదని తెలిపారు. కేఆర్కే కాలనీ వాసులు పట్టణంలోకి రావడానికి మావలా పోలీస్ స్టేషన్ మీదుగా తిరుమల పెట్రోల్ బంక్ వైపు ఉన్న రోడ్డును వాడుకోవాల్సిందిగా తెలిపారు. అంకోలి తంతోలి గ్రామ ప్రజలు పట్టణంలోకి రావడానికి కృష్ణానగర్ మీదుగా మావల పోలీస్ స్టేషన్ ముందు ఉన్న రోడ్డును వినియోగించుకోవాలన్నారు. ఇక ఇంటర్మీడియట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు వీలైనంత త్వరగా కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు.
జిల్లా ప్రజలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 3వ తేదీన చేపట్టనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఎంఎండ్హెచ్ఓ నరేందర్ రాథోడ్ సూచించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పోలియో టీకా పంపిణీ వివరాలను వెల్లడించారు. అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో టీకాలు తప్పనిసరిగా వేయించాలని, వికలాంగత్వం రాకుండా నిరోధించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. పోలియోకు నివారణ ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 3వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 730 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అర్బన్లో 83, రూరల్లో 155, ట్రైబల్ ఏరియాలో 492 సెంటర్లలో టీకాలు వేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 78,000 మంది చిన్నారులను గుర్తించామన్నారు. ఒక్కో బూత్ పరిధిలో 4 సిబ్బందిని కేటాయించామన్నారు. అదేవిధంగా 4, 5వ తేదీల్లో ఇంటింటికి వెళ్లి వైద్య ఆరోగ్య సిబ్బంది టీకాలు వేస్తారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు తప్పనిసరిగా టీకాలను వేయించాలని సూచించారు. గమనించాల్సింది ఏమనగా ఈ పోలియో అనేది ఒకసారి వస్తే దానికి ట్రీట్మెంట్ అనేది ఉండదు. దీనికి నివారణ ఒకటే చర్య. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ ఈ పోలియో చుక్కలు వేయించగలుగుతారని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఇది ప్రతి ఒక్కరూ ఇది ఎవరెవరు వేసుకోవాలంటే అప్పుడే పుట్టిన ఆ క్షణం ఇప్పుడు పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరం, దాంతోపాటు ఎవరైనా ఈరోజు ఎవరైనా పోలియో చుక్కలు వేయించుకుందాం అనుకోండి, నెక్స్ట్ డే కూడా వేయించుకోవచ్చు. ఈ జ్వరం వచ్చినా, లూజ్ మోషన్ వచ్చినా, ఎలాంటి ఇది ఉన్నా కూడా అందరికీ 100% మనం ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను. ఇది 3 రోజుల ప్రోగ్రాము. ఫస్ట్ రోజు అయితే బూత్ వైజు మనం వేస్తాము. మళ్ళీ 4th, 5th రోజు ప్రతి ఇంటింటికి వేసి మా ఆరోగ్య కార్యకర్తలు, మా టీం మెంబర్స్ అందరికీ కవర్ చేయడం జరుగుతుంది. అందుకు గాను మాకు టోటల్ టార్గెట్ పాపులేషన్ మన ఆదిలాబాద్ జిల్లాలో 78,001 చిల్డ్రన్స్ మేము టార్గెట్ పాపులేషన్ మనం చేయడం జరిగింది. దానికోసం మేము మొత్తం ఇప్పటివరకు బూత్ లెవెల్ ఫస్ట్ డే అయితే 730 బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అందరు బూత్ లెవెల్లో మెడికల్ ఆఫీసర్స్ కానీ టీం మెంబర్స్కి అందరికీ వర్క్షాప్ కండక్ట్ చేయడం, ట్రైనింగ్ చేయడం కూడా జరిగింది. కాకపోతే ఇది మనకు రొటీన్గా చేసే ప్రోగ్రామే. ఇందులో అర్బన్ ఏరియాలో 83 బూత్స్, అలాగే రూరల్ ఏరియాలో 155 బూత్స్, ట్రైబల్ ఏరియాలో 492 బూత్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక్క బూత్కి 4 మెంబర్స్ ఉన్నారు టీం మెంబర్స్. ఆ విధంగా 2,920 మెంబర్స్ని మేము టీం మెంబర్గా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. బల్దియా కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేయగా బడ్జెట్కు సంబంధించిన వివరాలను కమిషనర్ సమావేశంలో ప్రవేశపెట్టారు. పట్టణాభివృద్ధికి అవసరమైన పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. బల్దియా కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఆయన అధ్యక్షతన బడ్జెట్ సమావేశం నిర్వహించారు. దాదాపు 96,25,00,000 రూపాయల అంచనా వ్యయంతో నివేదికను ప్రవేశపెట్టారు. జనరల్ ఫండ్ కింద శానిటేషన్ కార్మికులు, ఉద్యోగుల జీతభత్యాలు, కరెంటు బిల్లుల చెల్లింపుతో పాటు ఇతర నిర్వహణ ఖర్చులు గతంలో చేపట్టిన పనులకు వినియోగించనున్నట్టు కమిషనర్ వివరిస్తున్న సమయంలో జనరల్ ఫండ్స్ నిధులను అభివృద్ధి పనులకు సైతం కేటాయించాలని మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ ప్రతిపాదించారు. కార్మికులు, ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు వాటిని వెచ్చించాల్సి ఉంటుందని కమిషనర్ ఖమర్ అహ్మద్ తెలపడంతో ఇరువురి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం సమావేశం యథావిధిగా కొనసాగింది. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ మున్సిపల్ బడ్జెట్ వివరాలను వివరించారు. వేసవి కాలం నేపథ్యంలో మంచినీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. 24-25 సంబంధించి దాదాపు 96,25,00,000తో మరి ఈరోజు బడ్జెట్ యొక్క అంచనా వ్యయాన్ని ఆమోదం చేసుకోవడం జరిగింది. ఏదైతే మరి ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా మరి అంచనా వ్యయం మరి జనరల్గా నా ప్లాన్ గ్రాంట్ కింద మనకు 11,50,00,000, అదేవిధంగా నాన్ ప్లాన్ గ్రాంట్ కింద 15,50,00,000, మరి అదర్ గ్రాంట్స్ ఏదైతే ఉంటాయో ఒక 39 కోట్లు వస్తాయని మేము అనుకోవడం జరిగింది. జనరల్ ఫండ్కి సంబంధించినటువంటి ఏదైతే ట్యాక్సెస్ ద్వారా మనకు 13,16,00,000, అదేవిధంగా నాన్ ట్యాక్సెస్ కింద 16,43,00,000, మరి సంబంధించినటువంటి అసెంబ్లీ రెవెన్యూ కింద ఒక 2 లక్షలు చూసుకొని
మరి రెవెన్యూ మన ఇన్కము 29,61,00,000. అదేవిధంగా మనకు ఎక్స్పెండిచర్ కూడా మరి దాదాపు మన లేబర్స్కి సమ్మటువంటి లేబర్స్కి దాదాపు 12,70,00,000. అదేవిధంగా మనకు విద్యుత్తు సమ్మటువంటి 1,16,00,000. అదేవిధంగా అదర్ మనకు సమ్మటువంటి మెయింటెనెన్స్ కింద మరి 5,00,00,053,00,000. అదేవిధంగా శానిటేషన్ కింద 2,71,00,000. మరి గ్రీన్ బడ్జెట్ కింద 3,73,00,000. మరి ఏదైతే స్లమ్ వార్డ్స్ ఉంటాయో వాటికి 1,20,00,000. ఇంకా అదర్ డెవలప్మెంట్ కింద 2,51,00,000 పెట్టుకొని మరి దాదాపు ఎక్స్పెండిచరు 29,61,00,000 ఎక్స్పెండిచర్ కింద తీసుకోవడం జరిగింది. ఏదైతే మన గవర్నమెంట్ వచ్చేది అయితే 15 ఫైనాన్స్ కానీ స్టేట్ ఫైనాన్స్ కానీ దాదాపు 14 కోట్ల వచ్చేది. మరి పోయిన సంవత్సరం 23-24లో దాదాపు 7-8 కోట్లు రావడం జరిగింది. ఇంకా కూడా 7-8 కోట్లు వచ్చేటుండే. అదేవిధంగా గవర్నమెంట్ మనకు ఏదైతే మరి ఆదిలాబాద్ డెవలప్మెంట్ చేయాలంటే మరి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మరి సంబంధించినటువంటి మనకు మున్సిపాలిటీలకు ఇస్తేనే డెవలప్మెంట్ చేయగలుగుతాం. అదేవిధంగా మరి ఏదైతే వేసవికాలం దృష్ట్యా మరి మనకు సంబంధించినటువంటి గ్రిడ్ వాళ్ళు కూడా మరి నీటి సప్లై ఏదైతే గత 9-10 సంవత్సరాలుగా మరి మనకు ఈ పోయిన 4 సంవత్సరాలు మంచి సప్లై చేయడం జరిగింది. ఈ సంబంధించినటువంటి దాంట్లో మరి మంచి సప్లై ఇచ్చి వేసవి కాలంలో కూడా మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే రాబో రోజుల్లో మరి రంజాన్ కానీ అదేవిధంగా శివరాత్రికి సంబంధించినటువంటి పండుగలు కానీ అనేటువంటి పండుగలు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఆ సంబంధించినటువంటి దాన్ని దృష్టిలో ఉంచి కానీ వాటర్ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మాది. కానీ అదేవిధంగా సంబంధించినటువంటి అన్ని గ్రిడ్ సంబంధించిన అధికారుల పైన ఉంది. కాబట్టి మరి ఆ బడ్జెట్ని కూడా అందరూ కౌన్సిలర్లు ఆమోదం చేసుకుంటారు. ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన 2K రన్ నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు ఉపాధ్యాయులతో కలిసి పాల్గొని కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. చిన్నారులు మొబైల్ ఫోన్ అధికంగా వాడడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేలా ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ బిన్నీ ఖౌర్ అహుల్వాలియా తెలిపారు. స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన ఉదయం 7 గంటలకు 2K రన్ ఉంటుందన్నారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా ఎస్పీ గౌస్ ఆలం హాజరు కానున్నారని వివరించారు. విద్యార్థులు సెల్ ఫోన్ను అధికంగా వాడితే కలిగే దుష్ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు గాను కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, సామాజిక బాధ్యతగా చేపడుతున్న 2K రన్లో ప్రజలు ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. On a very positive step which we are going to take in the city, and this is 2K run which will be held on 5th March 2024. This 2K run we have organized because as we know that these days children, they are completely immersed in using mobile phones at home, and it is seriously impacting their mental and their physical health both, which ultimately taking them towards anxiety and depression. So this is very important for us as an educationist to think upon such serious issues in the society and the community. This is the reason we have taken this positive step. On this 2K run, we have invited our respected Superintendent of Police, Sir Gauz Alam. He'll be there at 7 a.m. with us at NTR Chowk. We'll be moving from NTR Chowk towards Stadium, and it will be of duration of only half an hour. So we request all the people from Adilabad city to please come and give your support to us so that we can be successful, and we can send this message to the community that it is important to come outside, to come outdoor, and to see that how human connections and real life experiences important in the lives of us. So please support us and please join us on 5th March 2024, 2K run by Oakley International School. తలమడుగు మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా సాగాయి. చివరి రోజైన శనివారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు.
చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ ఎత్తున భక్తజనం తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. గోవింద నామస్మరణతో తలమడుగు మండల కేంద్రం మారుమోగింది. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శనివారం భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో ఎటు చూసినా కోలాహల వాతావరణం కనిపించింది. గత 3 రోజులుగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ జరిపారు. చివరి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు రామ్ గోపాలాచార్యులు, కళ్యాణాచార్యుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. భారీ ఎత్తున హాజరైన భక్తజనం స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి పునీతులయ్యారు. అంతకుముందు ఎదుర్కోలు ఉత్సవంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాతర సందర్భంగా కబడ్డీ, క్రికెట్ పోటీలను నిర్వహించగా యువకులు సత్తా చాటారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో వెలసిన దుకాణాలు భక్తులతో కిటకిటలాడుతూ కనిపించాయి. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. సాయంత్రం చేపట్టనున్న రథోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి. हमारे को पूरा इधर कमेटी में बात कर रहे लेकिन यहाँ पे पूरा पब्लिक सफर कर रहे हैं. ఈ సందర్భంగా వేద పండితులు రామ్ గోపాలాచార్యులు మాట్లాడుతూ జాతర వేడుకల్లో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల తీరును వివరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో సమస్త ప్రజానీకం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కూడా మనం ఎలాగైతే పెళ్లి పత్రికలో కొట్టిస్తామో అలాగే కొట్టించి పంచడం ఈ సంవత్సరం విశేషంగా మేము భావిస్తున్నాము. అలాగే ఈవేళ సాయంత్రం వేళ రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. పురవీధుల గుండా స్వామివారు ఊరేగుతారు. రాత్రి ఏకాదశి సేవతో 7 ప్రదక్షిణలు చేసి స్వామివారి పూర్తి చేసుకుంటారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ పట్టణ ప్రజలకు అవగాహన కల్పించేలా పాదయాత్రను నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా కార్యక్రమ ముఖ్య అతిథులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. అటవీ సంపదను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీఎన్జీఓస్ అధ్యక్షులు అశోక్ అన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ చేపట్టిన పాదయాత్రను శనివారం ప్రారంభించారు. స్థానిక గెజిటెడ్ నంబర్ 1 పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించిన అనంతరం కరపత్రాలను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కళాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు టీఎన్జీఓస్ అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించేలా పట్టణంలో పాదయాత్రను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పర్యావరణ సమతుల్యత ఉంటేనే మానవ మనుగడ ఉంటుందని పేర్కొన్నారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆధ్వర్యంలో ఈరోజు పాదయాత్ర చేపడుతున్నాడు. ముఖ్యంగా వన్యప్రాణి దినోత్సవం జరపేది ఏమంటే ప్రతి ఒక్కరూ మరి విద్యార్థులే కాదు ఇవాళ పౌరులు అందరూ సమాజంలోని ప్రతి ఒక్కరూ మరి వన్యప్రాణుల సంరక్షణ కాపాడాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ మాట్లాడుతూ అంతరించిపోతున్న వన్యప్రాణుల గురించి ప్రజలకు తెలియచేయాలన్న ఉద్దేశంతో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అడవులతో పాటు అడవులలో వన్యప్రాణులు అంటే అడవి జంతువులు తెలుసా మీకు? అడవి జంతువులు అంటే అడవి జంతువులు అడవులలో వాటి ప్రాముఖ్యత ఏంది? అడవి జంతువులు రాను రాను మొత్తం అవి అంతరించిపోతున్నాయి కాబట్టి అడవులను అడవి జంతువులను మనం ఏ విధంగా మనం కాపాడుకోవాలా అనే ఉద్దేశంతో ఏం చేసిన అంటే ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పాదయాత్ర చేస్తున్నాను. చట్టాలు వాటి పనితీరుపై విద్యార్థులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమా దేశపాండే సూచించారు. పట్టణంలోని ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్లో శనివారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సీనియర్ సివిల్ జడ్జి ప్రమీలా జైన్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ మేరకు న్యాయమూర్తులు మాట్లాడుతూ విద్యార్థులు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎంఐఎం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద టపాసులు పేల్చి సంబురాలు నిర్వహించారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తీరును నేతలు వివరించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎంఐఎం పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు నాజీర్ అహ్మద్ పేర్కొన్నారు. ఎంఐఎం 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు శనివారం పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు షానవాజ్, షకీల్ అహ్మద్, ఎండి రోహిత్, అశోక్, సిరాజ్ ఖాద్రీ, ముదస్సిర్, అఫ్సర్ తదితరులు ఉన్నారు. అనంతరం నాజీర్ అహ్మద్ మాట్లాడుతూ ఎంఐఎం అన్ని వర్గాల పార్టీ అని అన్నారు. పార్లమెంటులో అసదుద్దీన్ ఓవైసీ, అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ నిరంతరం ప్రజా సమస్యలపై గళం వినిపిస్తారన్నారు. 66 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రస్తుతం జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిందని అన్నారు. పార్టీ బలోపేతంతో పాటు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ భారీ మెజారిటీతో విజయం సాధించేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. 66 साल का जो हम लोग खुशियां मना रहे हैं, ये खुशियां हमारे लिए बहुत मायने रखते हैं, मगर उसके साथ साथ ये जो खुशियां हमको जो मिली है, ये वाहिदुद्दीन ओवैसी साहब फखरे मिल्लत अलैहि रहमा की बदौलत है, जो 1957 में पार्टी का आगाज किया था। तो उसी जिम्मन में आज केक भी काटा गया और खुशियां भी मनाए गए। मजलिस इत्तेहादुल मुस्लिमीन हिंदुस्तान में कोने कोने के, हैदराबाद से लेके पूरे हिंदुस्तान में कोने कोने में वो बैरिस्टर असदुद्दीन हमारे आपके क़ायद पूरे हर जगह पे अपने काउंसलर्स, कारपोरेटर, सरपंच होने दो, चाहे एमपी होने दो, एमएलए होने दो, गली गली से लेके दिल्ली से लेके गली तक हमारे आपके क़ायद बैरिस्टर असदुद्दीन ओवैसी साहब ने पूरे हिंदुस्तान में घूमकर मजलिस का आज जो परचम लहराया जा रहा है। తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు గృహజ్యోతి పథకంలో భాగంగా జీరో రీడింగ్ బిల్లు వస్తుందని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని నోడల్ అధికారి దేవేందర్ సూచించారు. శనివారం బేలా మండల కేంద్రంలో వినియోగదారులకు జీరో బిల్లును అందించే ప్రక్రియను అధికారులతో కలిసి ఆయన పర్యవేక్షించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు దిగంబర్ సహానే, బేలా అసిస్టెంట్ ఇంజనీర్ సంతోష్ తదితరులు ఉన్నారు. పథకానికి అర్హులైన వారు ఎన్రోల్మెంట్ చేసుకోని పక్షంలో మండల పరిషత్ కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు సూచించారు. అద్దె ఇండ్లలో ఉంటున్న వారు సైతం ఈ పథకానికి అర్హులేనని తెలిపారు. మరోవైపు అర్హులకు ఉచిత విద్యుత్ అందించడం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని గంగుల్గూడలో ఇంటింటా తిరుగుతూ ఉచిత కరెంటు బిల్లులను వినియోగదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజయ్ గుండావార్, రామ్దాస్ నాక్లే, వామన్, విఠల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఇక్కడ 2 చోట్ల జీరో ఉంటుంది. జీరో గృహజ్యోతి స్కీమ్ కింద ఎవరైతే ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నారో వారికి 200 యూనిట్స్ లోపల కనుక నెలకు వాళ్ళు కరెంటు బిల్లు వాడుకుంటే కనుక వారికి జీరో బిల్ ఇవ్వడం జరుగుతుంది. 200 యూనిట్లు దాటితే మాత్రం బిల్లు కట్టాలి. 200 లోపలైతే వాళ్ళు ఒక పైసా కూడా కట్టే పని లేదు. వాళ్ళకి బిల్లు ఇవ్వడమే మనం జీరో బిల్ ఇస్తాము. ఈ బేలాలో ఈరోజు స్టార్ట్ అయింది. ఇది మిగతా చోట్ల కొన్ని చోట్ల నిన్న నుంచి స్టార్ట్ అయింది. నిన్న డిప్యూటీ సీఎం గారు ఖమ్మంలో ఓపెన్ చేసిండ్రు. అప్పటి నుంచి అందరికి బిల్స్ ఇస్తున్నారు. ఈరోజు మాత్రం ఇక్కడ బేలాలో స్టార్ట్ అయింది. భీంపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ భవనంలో ఐసీడీఎస్ సఖీ కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఎంపీటీసీ మడావి అన్నపూర్ణ, సిడిపిఓ నరసమ్మ, సఖీ కేంద్రం జిల్లా బాధ్యులు యశోద, సూపర్వైజర్ ముంతాజ్, ఐకేపీసీసీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్త్రీలపై జరుగుతున్న హింసను నిరోధించే దిశగా అందుబాటులో ఉన్న చట్టాలు, మహిళా సాధికారత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. భీమ్ గంగా పేరిట ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని భీమ్ గంగా రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు జాడి నర్సయ్య నేత డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో ఆయన కలిసి పాల్గొన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు చాలా కష్టాలున్నాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఏర్పాటు చేసి భాషా ప్రయుక్త రాష్ట్రం అని అనుకున్నప్పుడు ఇలా పెనుగంగా అవతల కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ప్రాణహిత నది అవతల కూడా మరి తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరి గోదావరి అవతల ఛత్తీస్గఢ్ లో ఉన్న సుక్మా, బీజాపూర్, దంతెవాడ ఆ 3 జిల్లాలలో కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉండి వాళ్ళు కూడా మమ్మల్ని ఇక్కడ కలపమని చెప్పేసి ఉద్యమం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఛత్తీస్గఢ్ మన గడిచిరోలి, చంద్రపూర్ లో కూడా వాళ్ళ రాష్ట్ర
వాళ్ళ జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధాని కేంద్రాలంటే 1000 కిలోమీటర్ల వెళ్లడం ఎంత దారుణం ఇది. కాబట్టి నిరుపేదలు అక్కడ కూడా తెలుగు, మరాఠీ, హిందీ, ఉర్దూ అన్ని భాషలు మాట్లాడతారు. కాబట్టి ఆ గోదావరి నది అవతల కూడా, ఈ ప్రాణహిత నది అవతల కూడా ఇంత నిజాం సర్కార్ ఉన్నప్పుడు ఏమాత్రం కూడా బయటకు వెళ్లాలంటే గుర్రాల మీద వెళ్లి, అవతలకి వెళ్లాలంటే పడవల మీద వెళ్లి మరి అక్కడ పేదల కోసం కొంచెం సాయం చేసినటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ మరి జిల్లాలో సుదీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి జిల్లా అభివృద్ధికి పాటుపడాలని సిపిఐ కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఈ నెల 3వ తేదీన చేపట్టనున్న ధర్నా వివరాలను ఆయన వెల్లడించారు. సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపించాలని గత 20 సంవత్సరాల నుంచి పోరాటం అనేక రాజకీయ పార్టీలు, సిపిఐ పార్టీతో సహా ఏఐటీసీ కార్మిక సంఘాలు, ఇతర సంఘాలు కూడా పోరాటం చేస్తారు. అట్లే ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్ సిపిఐ పార్టీ కూడా గత 20 సంవత్సరాల నుండి అనేక తీర్మానాలు చేసినాం, అనేక సమస్యలు, అనేక ధర్నాలు కూడా రైల్వే ట్రాక్ పై చేసినాం. ఈ తాంసీ బస్ స్టాండ్ లో కూడా రాస్తా రోకో చేయడం జరిగింది. అట్లా కంటిన్యూగా ఆదిలాబాద్ ఆర్మూర్ రైలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇతర వాళ్ళు కూడా కొనసాగిస్తారు. అట్లే అభివృద్ధి సాధన సమితి కమిటీ కూడా పెట్టడం జరిగింది. అయితే ఇట్లనే ఆదిలాబాద్ గిరిజన యూనివర్సిటీ, గిరిజనులు ఎక్కువ ఉన్నారు. గతంలో యూనివర్సిటీ వచ్చి కూడా వేరే జిల్లాలకు ఎదుకపోయింది. ఇప్పుడు ఆదిలాబాద్ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎయిర్పోర్ట్ గత 30 సంవత్సరాల నుండి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అయితే ఈ అభివృద్ధి అంటే పరిశ్రమ రంగానికి కానీ ఇంకితర రంగానికి ఇలా ఆదిలాబాద్ ఒక దేశంలో గుర్తింపు వస్తుంది. భూమి కూడా రెడీమేడ్ గా ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి ఖర్చు లేకుండా ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని అనేక సార్లు చెప్పి బీజేపీ హామీ ఇచ్చేయలేదు, టీఆర్ఎస్ హామీ ఇచ్చేయలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని పర్యటనకు ముమ్మరంగా కొనసాగుతున్న ఏర్పాట్లు. ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన ప్రజాప్రతినిధులు, ట్రాఫిక్ ఆంక్షలపై సూచనలు చేసిన జిల్లా ఎస్పీ. పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకాలు వేయించాలన్న డిఎంఎన్హెచ్ఓ. 3వ తేదీన జరగనున్న టీకాల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు వెల్లడి. తలమడుగులో అంగరంగ వైభవంగా సాగిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున తరలివచ్చిన భక్తజనం. గోవింద నామస్మరణతో మారుమోగిన ఆలయ పరిసరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.